హలో! వెల్కమ్ టు ఫుడ్ ట్రావెలర్. మనం 'కల్కి' డైరెక్టర్ 'నాగాస్టిన్' ఇంటి దగ్గర నుంచి బోరబండ టూరు చూద్దాం. మనం పందెంకోడి నుంచి స్టార్ట్ అయ్యాము. పందెంకోడి రెస్టారెంట్ ఈ ఏరియాలో మీకు తెలిసే ఉంటది. ఎస్ఆర్ నగర్ ఏరియాలో పందెంకోడి రెస్టారెంట్. సో, టైం ఇప్పుడు 10 అవుతుంది. నైట్ టైం కదా! నైట్ వ్యూ బైక్ టూర్ పెట్టినాంట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. చేసుకుంటే ఇండియాలో ప్రతి పల్లెటూరు టచ్ చేస్తాం. హైదరాబాద్ మొత్తం ఇంతవరకు చూడని ఏరియాలు చార్మినారు ఇవన్నీ కూడా అందరూ చూశారు. కానీ తెలియని ప్లేసెస్ కొన్ని వందలు ఉన్నాయి హైదరాబాద్‌లో. అది చాలా మందికి పైపైన షో పుటప్ లాగా చేసేసి ఏదో అటు పోతాం, ఇటు పోతాం దూరం నుంచి చార్మినార్ గల్లీలు నైట్ టైమ్ చూస్తున్నారు. అది కాదు. మీకు చాలా ఉన్నాయి ప్లేసెస్. కాకపోతే మనకి నైట్ టూర్ చేస్తున్నాం కాబట్టి ట్రావెలర్‌లో నైట్ టూర్. ఇప్పుడు 'నాగాస్టిన్' ఇంటి దగ్గర సిగ్నల్స్ వచ్చినాయి. ఇది ఏజీ కాలనీ అంటారు. ఏజీ కాలనీ సిగ్నల్స్. ఆగాం. సిగ్నల్స్ దగ్గర రెడ్ మార్క్ పడింది. రెడ్ సిగ్నల్ పడింది. ఆగాము. ఇక్కడ నుంచి టువర్డ్స్ నివేచంద్ర స్ట్రైట్ మోతీనగర్ రోడ్ ఇది. ఏజీ కాలనీకి వెళ్తున్నాము. ఏజీ కాలనీలో 'కల్కి' డైరెక్టర్ 'నాగాస్టిన్' తెలిసే ఉంటుంది. వాళ్ళ ఇల్లుంది. బేసిక్‌గా వాళ్ళ మదర్ డాక్టర్. జయంతి రెడ్డి గారు హాస్పిటల్ ఇక్కడే జేజే హాస్పిటల్ అంటే అందరికీ తెలుసు. ఈ ఏరియాలో ఉండేవాళ్ళు కాదు, సిటీలో చాలా మందికి జేజే హాస్పిటల్ అంటే ఫేమస్. ఆమె ఆ డాక్టర్ అన్నమాట. పిల్లల డాక్టరు ప్లస్ ఇది మహిళల డాక్టర్ అన్నమాట. ఆమె మహిళలకు సంబంధించినవి, ప్రెగ్నెన్సీకి సంబంధించినవి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది. మంచి నేమ్ ఉంది ఆమెకి. నాగార్జున కూడా ఇక్కడే తిరిగాడు చిన్నప్పుడు అంతా. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళ మదర్ దగ్గరే ఉంటాడు. అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాడు అక్కడ జూబ్లీహిల్స్ బంజారాహిల్స్‌కి. ప్రియాంక దత్, అశ్విని దత్ కూతుర్ని చేసుకున్నాక మంచి మంచి సినిమాలు పడ్డాయి. పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు సిగ్నల్ ఇది. ఈ సిగ్నల్ నుంచి చాలా సార్లు నాగార్జున క్రాస్ చేశాడు. చాలా సార్లు మేము కూడా చూసాము. ఇక్కడ నుంచి అందుకని సిగ్నల్ పక్కకే ఉంటుంది వాళ్ళ ఇల్లు. అక్కడ నుంచి కారులో చిన్న శాంట్రా బ్యారేజ్ ఉంది. ఆ కారులోనే తిరుగుతుంటాడు. అంత పెద్ద డైరెక్టర్ అయినా. అదే కారులో ఇక్కడ కిష్కింధాన్ పార్క్ సైడ్ ఎన్నోసార్లు తిరిగాడు. సో, మనం ఇప్పుడు నాగార్జున ఇల్లు వస్తాం. ఈ తులసి నుంచి బోరబండ నుంచి మనం మళ్ళీ బ్యాక్ వచ్చేటప్పుడు సిగ్నల్ చాలాసేపు అయింది. సిగ్నల్ మనం బార్డర్ అయితే క్రాస్ చేయం. చాలా మంది ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే ఆటో అయితే ఇంకా చెప్పవసరం లేదు. వాడు సిగ్నల్తో ఆయన సింపుల్గా లేదు. వాడు వెళ్ళిపోతాడు. వాడి జన్మ హక్కులాగా వెళ్ళిపోతున్నాడు. రెడ్ మార్క్ ఉంది, వీడు వెళ్ళిపోతున్నాడు పోయింది. ఆ ఎదుట వచ్చే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుందో తెలియదు. పడింది మనకి గ్రీన్. రైట్ తీసుకున్నాము. రైట్ తీసుకొని వెళ్దాం జేజే హాస్పిటల్. ఏంటి రైట్ మేడం వాళ్ళ మదర్ది హాస్పిటల్. నాగార్జునది అనుకోండి. ఇది చాలా ఫేమస్ హాస్పిటల్. చూసాను అది ఇల్లు కూడా పైనే ఉంటుంది కూడా. పైనే ఉంటాడు. ఇది టువర్డ్స్ మనం మోతీనగర్ మనం రైట్ తీసుకొని ఆ స్ట్రైట్ వచ్చేస్తే రైట్ తిరిగితే ఈఎస్ఐ హాస్పిటల్ ప్లస్ అటు ఎర్రగడ్డ కేబిహెచ్పి కూకట్పల్లి రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ వస్తుంది. అమీర్పేట రైట్, అమీర్పేట లెఫ్ట్ కూకట్పల్లి ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ అనమాట. ఇది ఇదంతా ఏజీ కాలనీ. ఏజీ కాలనీ ట్రాఫిక్ ఏరియాలో కూడా మధురనగర్లో ఉన్నట్టు కొంచెం తక్కువనే ఉంది. కూల్గానే ఉంటుంది. ఎందుకంటే గ్రీనరీ ఉంటుంది ఇక్కడ ఏరియాలో ఎక్కువ. మోతీనగర్, బోరబండ కొంచెం మనకి రద్దీగా ఉంటాయి. ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఆ ఏరియాలో. మొన్న వీడు ఇంటి మీద ఆపేసి ఇదంతా షాప్స్ ఎక్కువ పెట్టేశారు లెఫ్ట్ రైట్. రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఎర్రగడ్డ మార్కెట్, ఫేమస్ మార్కెట్ తెలిసిందే కదా మీకు. జేజే హాస్పిటల్ నుంచి మనం బ్యాక్ వచ్చేసి రైట్ తీసుకోకుండా లెఫ్ట్ తీసుకుంటున్నాం మోతీనగర్ వెళ్ళడానికి.
మోతీనగర్ రోడ్ ఇది. ఇది ఏజీ కాలనీ నుంచి వెళ్ళాలి మోతీనగర్. ఏజీ కాలనీ నుంచి లోపలికి ఇటు సైడ్ నుంచి, బ్యాక్ సైడ్ నుంచి, టెంపుల్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ మనం ఇటు వెళ్తున్నాం. రోడ్డు కొంచెం పెద్దగా ఉంది కదా, అందుకని ఇట్లా వెళ్తున్నాం. రోడ్డు అంతా నీట్ గానే ఉంటది. ఇది పెద్ద రోడ్డు. ఇది ఎప్పటి నుంచో పెద్ద రోడ్డు. మనకు ఆ రైట్ తీసుకొని మోతీనగర్ ఎంట్రన్స్ లో కొంచెం అంత స్లమ్ ఏరియా కాబట్టి మొత్తం ఆటోలు, బైకులు ఇవన్నీ పెట్టేస్తారు రోడ్ల మీదే. సో ఈ క్రౌడ్ ఉంది ఇక్కడ, కొంచెం స్టార్ట్ అయింది. ఎంత చికెన్, మటన్ ఐటమ్, స్నాక్స్ ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. షాప్ అన్నీ తీసే ఉన్నాయి. సాటర్డే అయినా కానీ ఈరోజు అప్ టు 10 వరకు ఉంటాయి. కానీ ఈ ఫుడ్ షాప్ మట్టికి ఫుడ్ ఇవన్నీ కూడా 12-12:30 వరకు ఉంటాయి ఈ ఏరియాలో. ప్రాబ్లం లేదు. అక్కడ షూట్ చేసాయి. ఓకే. రోడ్లోకి వెళ్తున్నాం, మనం మోతీనగర్ రోడ్లోకి వెళ్తున్నాం. మోతీనగర్ నుంచి ఈ బోర్మండ్ వెళ్ళి మీకు ఇవన్నీ చాలా మంది తిరిగే ఏరియానే. ఇదంతా ఎక్కువ ఏరియాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. సో మా సబ్స్క్రైబర్స్ కోసం, చూసే వాళ్ళు, కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళ కోసం నేను ఈ నైట్ టూర్ ప్లాన్ చేశాను. నైట్ టూర్లు ప్లస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఫుడ్కి సంబంధించిన వీడియోలు ఇప్పటికే చాలా అప్లోడ్ చేశాను. ట్రావెల్కి సంబంధించిన ఇప్పుడే చేస్తున్నాను. అదే చెప్పాను కదా, ట్రావెల్కి సంబంధించిన ఓన్లీ మన భారతీయ కల్చర్ని, విలేజెస్, సిటీల్లో హిస్టారికల్ ప్లేసెస్ కొన్ని వేలు ఉన్నాయి. వేలు ఇందులో తెలియని గుళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు కట్టిన గుళ్ళు, 100 సంవత్సరాల క్రితం కట్టిన హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నో ఉన్నాయి ఇండియాలో. ప్రపంచ యాత్రకు అని చెప్పేసి మనమే దండయాత్ర చేసి, మనల్ని చూపించి ఆఫ్రికాలు తిరిగి, అమెరికాలు తిరిగి, అవన్నీ తిరిగి వాళ్ళని సాగు దొబ్బుతున్నారు. పొద్దున్న లేస్తే వీడియోలు పెట్టి అటు వెళ్ళాము, ఇటు వెళ్ళాము. మన భారతీయ కల్చర్ని చూపించండి. అవన్నీ కాదు, కానీ ఇక్కడ మన లోకల్లో ఏం జరుగుతుంది, లోకల్లో కల్చర్ ఎలా ఉంది, లోకల్ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడికే తిరుగుతారు, ఇటే వస్తారు, టూరిస్టులు పెరుగుతారు. ఆ డబ్బులు ఏదో మనకే వస్తాయి. మన ఇండియాలో ఉన్నంత సుఖం ఇండియాలో, అందులో హైదరాబాద్లో, ప్రపంచంలో ఎక్కడా బతకలేనోడు కూడా హైదరాబాద్లో బతకొచ్చు. ఏదైనా బతకొచ్చు. ఆ బోట్లో అయిపోయిన సినిమాలు చూసిన తర్వాత వాడు ఇక్కడి నుంచి వెళ్ళి దుబాయ్ వెళ్ళి అక్కడ కుక్క సాగు వచ్చారు. అవన్నీ మోతీనగర్ చౌరస్తా. ఇది మోతీనగర్ చౌరస్తాలో మిడ్లాండ్ బేకరీ, రైట్ సైడ్ మిడ్లాండ్ బేకరీ ఉంటుంది. మోతీనగర్ చౌరస్తా నుంచి మనం రైట్ తీసుకుంటాం. మిడ్లాండ్ బేకరీ ముందు నుంచి వెళ్తున్నాం, ఎందుకంటే ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మిడ్లాండ్ బేకరీ చాలా ఫేమస్ ఉంటుంది. సెంటర్ మోతీనగర్కి మిడ్లాండ్ బేకరీ అంటే ఎవరైనా వస్తే ఈ మోతీనగర్ చుట్టుపక్కల మిడ్లాండ్ బేకరీ దగ్గర కలుద్దాం అంటారు. ఇక్కడ రాయుడు కిచెన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుడ్ జోన్ కొంచెం ఈ లైన్ ఒక్కటే ఫుడ్ జోన్ అనమాట. మీకు ఇక్కడ కూడా 12-12:30 వరకు అప్ టు ఫుడ్ దొరుకుతుంది మోతీనగర్. ఎందుకంటే బోరబండ ఏరియాలో అందరూ కూడా ఇక్కడ కొంచెం అఫీషియల్గా తింటాం, నీట్గా ఏదన్నా అనుకునే వాళ్ళు ఈ ఏరియాకి వస్తారు అనమాట. ఈ మోతీనగర్ మిడ్లాండ్ బేకరీ చౌరస్తా మొత్తం. ఇక్కడ చాలా పానీపూరి షాప్, ఇక్కడ ఈ రైట్ సైడ్ ఆలయం పెట్టే ఉంది. పానీపూరి బాగుంటుంది ఇక్కడ. పావు బాజీ, పానీపూరి చాలా బాగుంటాయి ఇక్కడ. నేను కూడా తిన్నాను 2 సార్లు ఫ్యామిలీతో వచ్చి. సార్ మీరు కూడా ట్రై చేయండి. ఏదాకా వస్తే మోతీనగర్ మిడ్లాండ్ బేకరీ దాటిన తర్వాత టువర్డ్స్ బోరబండ రోడ్లో మీకు ఆలివ్ మిఠాయి ఉంటుంది. అక్కడ కూడా బాగుంటాయి ఫుడ్ ఐటమ్స్, స్వీట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. మనం ఆగస్టిన్ ఇంటి దగ్గర నుంచి మోతీనగర్ వచ్చి మిడ్లాండ్ బేకరీ, ఆలివ్ మిఠాయి, ఇవన్నీ అపార్ట్మెంట్ అనమాట. మోతీనగర్లో ఎక్కువ 90% అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ అపార్ట్మెంట్ వెంచర్ కళ్యాణ్ నగర్, మోతీనగర్, సిద్ధార్థ నగర్ ఇవన్నీ వెంచర్స్ అనమాట.
అందుకనే రోడ్లు పెద్దగా ఉంటాయి ఇక్కడ. మిగతా ఏరియాలో రోడ్లు మీకు అన్ని 30 ఫీట్ రోడ్ వరకే ఉంటాయి కానీ ఒక్కటే పెద్ద రోడ్స్ అనమాట. మోతినార్లు చాలా అపార్ట్మెంట్లు డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్స్. చాలా మంది ఎంప్లాయీస్, మిడ్ రేంజ్ ఎంప్లాయీస్ అందరూ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, హాలీవుడ్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు మణికొండ అటు సైడ్ షిఫ్ట్ అవుతున్నారు కానీ మోతినార్లో ఫ్లాట్లు కొనుక్కొని చాలా మంది ఉన్నారు అనమాట. ఆర్టిస్టులు, మిడ్ రేంజ్ ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు. ఇది మనం మోతినార్ మెయిన్ రోడ్డు, మోతినార్ బోరబండ మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు ఇట్లా మనం బోరబండ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది. బోరబండ ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు రేవనాథ్ నగర్, యూసఫ్ కూడా ఫిలింనగర్ రోడ్ అనమాట. ఈ స్ట్రైట్ ఇది మాదాపూర్ హైటెక్ సిటీకి ఒక రోడ్డు ప్రపోజల్ పెట్టారు. బట్ అటు రేవనాథ్ నగర్ నుంచి కార్మిక్ నగర్ మీదుగా పెద్ద రోడ్డు ప్లాన్ చేస్తున్నారు, జరుగుతుంది వర్క్. ఈ రోడ్డు మట్టుకు అలానే ఉంది. మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం డెవలప్ చేశారు. ఎందుకంటే హైటెక్ సిటీకి షార్ట్ కట్ ఇది బోరబండ. ఇప్పుడు మనం బోరబండలో ఉన్నాం. చూడండి షాప్స్ అన్ని కూడా మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు ఎక్కువ ఉంటారు ఇక్కడ. ఇది హైటెక్ సిటీకి డైరెక్ట్ రోడ్ అనమాట, షార్ట్ కట్. మొత్తం తిరిగి వెళ్ళకుండా హైటెక్ సిటీకి వెళ్ళాలనుకుంటే బైకర్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. కార్ అంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే రోడ్లు కొంచెం కంజెస్ట్గా ఉంటాయి. కారు కొంచెం ఇబ్బంది. బైక్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అనమాట, తొందరగా వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తాం మనం? తులసీనగర్ అయ్యప్ప సొసైటీ మీద నుంచి డైరెక్ట్ హైటెక్ సిటీ ఫ్లైఓవర్ ఉంది కదా, ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ ఏరియాలో ఉన్నందుకు అలానే ట్రావెల్ చేస్తారు, అటే ట్రావెల్ చేస్తారు. ఎవరు యూసఫ్ కూడా ఫిలింనగర్, జూబ్లీ చెక్ పోస్ట్ అటు సైడ్ నుంచి ఎవరు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వెళ్ళాలంటే మనకి వీళ్ళకి లాంగ్ అవుతుంది. నాకు తెలిసి అమీర్పేట నుంచి కూడా ఇది షార్ట్ కట్. స్ట్రైట్ ట్రాఫిక్ ఉంటుంది, ఇటు అంతా ఉండదు, వెళ్ళిపోవచ్చు ఏదో ఒక రోడ్డు పట్టుకొని. ఎందుకంటే ఒక రోడ్డు కాదు, 2-3 రోడ్లు ఉన్నాయి. ఇది థియేటర్, అది విజేత థియేటర్ అని ఇప్పటి నుంచే ఉంది. ఇది 30 years నుంచి విజేత థియేటర్. ఈ మధ్య కొంచెం మోడిఫై చేశారు. ఇంతకుముందు థియేటర్లోకి వెళ్తే నలుగులు కొట్టాయి, ఇప్పుడు మంచిగా మోడిఫై చేసి నీట్గా బుక్మాషంలో కూడా పెట్టాడు. ఇప్పుడు లాస్ట్ పిక్చర్ ఏదో చూశాను నేను, చిరంజీవిది బోలా శంకర్ ఎప్పుడు అయ్యాము. పర్వాలేదు, నీట్గానే ఉంది, కొంచెం చేశారు, బాగానే చేశారు. ఈ ఏరియాలో ఒకటే థియేటర్ ఉంది, ఎందుకంటే మళ్ళీ ఏదైనా మెయిన్ థియేటర్కి వెళ్ళాలంటే అమీర్పేట వెళ్ళాలి. అటు సైడే ఉన్నాయి థియేటర్, మాల్స్, మల్టీప్లెక్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఓల్డ్ థియేటర్, సింగిల్ థియేటర్, సింగిల్ స్క్రీన్ అంటారు కదా, సింగిల్ స్క్రీన్ థియేటర్. ఈ బోరబండ మనం టెంపుల్, బోరబండ టెంపుల్ అంటే భయంకరంగా క్రౌడ్ ఉండే ఏరియా. చిన్న బిట్టు వరకు ఒక 300 meters మటుకి విపరీతమైన క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే సరౌండింగ్ ఏరియాలకి మంచి సెంటర్ ఇది, అన్ని అవైలబుల్ ఉంటాయి. మనం ఇప్పుడు బోరబండ టెంపుల్ సెంటర్, బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము. మీకు ఎదురుగా కనిపించేది బస్ స్టాండ్. మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఈ టెంపుల్ ఒకటి చూసుకొని, ఇది బోరబండలో కొంచెం ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, ముస్లిమ్స్ ఏరియా అనేది, ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. మనం ఈ టెంపుల్ ఈ బాగా జరుగుతూనే ఉంటే లైటింగ్ ఈటింగ్ అడవుడు, ఎందుకంటే దసరా కదా, నవరాత్రులు లైటింగ్ పెట్టినారు బాగా. సో వాళ్ళకి అవుట్ లేదు, బాగానే చేస్తారు రైడర్స్. మనం ఇక్కడ నుంచి ఇది మన నాగార్జున నగర్ నుంచి బోరబండ ఊరు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది. మార్నింగ్ ఇచ్చి జాబులు చేసి అందరూ పొట్టేళ్ళు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, చిట్ చాట్ చేసేవాళ్ళు, కలవాల్సిన మిస్ అయిన వాళ్ళు, అరే నైట్ వస్తున్నారు బయటికి అని చెప్పి బయటకు వచ్చేవాళ్ళు, అంతా చేస్తున్నారు. ఆడవుడు ఉంది, ఎందుకంటే దసరా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా మొత్తం సిటీలో. తెలంగాణలో పర్టికులర్గా సౌత్ ఇండియాలో దసరా పండుగ వెస్ట్ బెంగాల్ తర్వాత అంటే కోల్కతా, వెస్ట్ బెంగాల్ తర్వాత మీకు దసరా ఉత్సవాలు కానీ, దసరాకు సంబంధించిన ఈవెంట్స్ కానీ, అమ్మవారి నవరాత్రులు, దీపారాధన కానీ, ఏదైనా కానీ తెలంగాణ సెకండ్ ప్లేస్ అనమాట. తెలంగాణలో బాగా చేస్తారు.
అందులో హైదరాబాద్‌లో ఇంకా ఎక్కువ చేస్తారు. ఎందుకంటే ఆహ్, తెలంగాణ పీపుల్‌కి దసరా అనేది చాలా పెద్ద పండుగ. ఆంధ్ర వాళ్ళకి సంక్రాంతి ఎలా పండుగో, దసరా అనేది సౌత్‌లో తెలంగాణ పీపుల్ అందులో హైదరాబాద్‌లో ఎక్కువుంటది. అమ్మవారి జాతరలని, దసరా నవరాత్రులని, విజయవాడ బాగా చేస్తారు. వెస్ట్ బెంగాల్ కాళీమాతకి ఎలా ఈ 9 రోజులు ఉత్సవాలు చేస్తారో, తెలంగాణలో అమ్మవారికి 9 రోజులు నిష్టగా పూజలు చేస్తారు. పెద్ద పండగ బతుకమ్మ మెయిన్ ఇక్కడ. అమ్మవారితో పాటు బతుకమ్మ, సుద్దల బతుకమ్మ అని అన్ని మొత్తం అన్నీ ఇంకా బతుకమ్మకు సంబంధించినయి యాక్టివిటీస్ అన్నీ గూడా హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ బతుకమ్మకి. ఊళ్ళల్లో చేస్తారు. హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీ కాబట్టి పాపులర్. మీడియా అంతా ఇక్కడే ఉంది కాబట్టి దీన్ని పాపులర్ చేస్తాం. ఊళ్ళలో చెరువుల దగ్గరికెళ్తే ఈ నవరాత్రుల టైంలో మీకు పండగ సందడి అనేది 9 రోజులు కనిపిస్తది. సో, ఆ విధంగా ఇదన్నమాట. ఓకే. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను భారత కల్చర్‌ని ఫుడ్ అండ్ ట్రావెల్ ఫుడ్ చూపిస్తాను. ఎవరికీ తెలియని ప్లేసుల్లోకి ఎళ్లి ట్రావెల్‌కి సంబంధించినయన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. హిస్టారికల్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు నేను వీడియోలు ప్రొవైడ్ చేస్తాను. మీకు తెలియని ప్రపంచంలో మీరు ఎక్కడున్నా గానీ, మన కల్చర్ ఇది, ఈ ప్లేస్ ఇది అనేది మీకు గుర్తు తెచ్చుకునే విధంగా మీకు నేను చెప్తాను. దయచేసి మీరు చేయాల్సిందేంటంటే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి. చేసుకుంటే నాకు సబ్స్క్రైబర్స్‌తో పాటు వ్యూవర్‌షిప్ కూడా పెరిగిద్ది. నాకు కూడా ఎంకరేజ్‌మెంట్ వస్తదనమాట. నేను కూడా చెయ్యాలి. ఓకేనా? థాంక్ యూ. గుడ్ నైట్ అందరికి.